నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్. ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. ప్రజాస్వామ్యం గెలవాలంటే జగన్ దిగిపోవాలి. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీకి 10 కోట్ల విరాళం అందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో దూరంగా ఉంచాలి. బీజేపీ మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్ షేక్ బాజీ డిమాండ్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపై నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకుముందు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్ తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు విజయమ్మ ముద్దు పెట్టి ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు. యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ఎక్కారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. 24వ సంవత్సరం జరగబోనటువంటి ఎన్నికలలో తిరిగి నాయకుడిగా ఆయనను ఎంచుకొని అభిషేకించి బలపరచుకున్నట్టుగా చేయించినటువంటి ఈ యాత్రను దిగ్విజయము చేయండి. ప్రజలందరి యొక్క ఆత్మాభిమానమును పొందినట్టుగా కృప దయచే. అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు, స్తోత్రములు తండ్రి. సుట్లకు పాటుడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడు, పూజార్హుడు తండ్రి, నీకు వందనం. స్తోత్రం 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 స్తోత్రం. మా బలం నీవే, మా ఖేడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన, నీకు వందనం. స్తోత్రం. మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, ప్రేమించిన దేవుడు, కోరుకున్న దేవ, నీకు వందనం. స్తోత్రం తండ్రి. నాయన జగన్ను తన యాత్ర అంతటినీ, తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి, సంపూర్ణ అధికారం కిందికి అప్పచెప్పుకుంటున్నా తండ్రి. దేవా, బిడ్డ జీవితంలో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా, ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం. స్తోత్రం దేవా. తండ్రి, ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు, మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నా దేవా. యెహోవా నీ ముందు నడుచున్నాడు, నీకు తోడై ఉన్నాడు. భయపడకము, విస్మయం అందుకము. నీతో వచ్చేవాడని నేనే, నీకు సహాయం చేయవాడని నేనే, నిన్ను విడవను ఎడబాయనని పలికిన దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలు దేవుడు సైన్యం వెనుకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా. తండ్రి, బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా. తండ్రి, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, భయపడకము అంటున్నావు దేవా, నీకు వందనం. స్తోత్రం నైనా. యెహోవా నీ ముందు నడుచున్నాడు, నీకు తోడై ఉన్నాడు తండ్రి. నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను, పర్వతాలు కొండలు చదును చేస్తాను దేవా. నీ ముందున్న ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు పగల కొడతానన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. భయపడకము, భయపడకము అని చెప్తున్నావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నీ దేవుడినై ఉన్నాను. నిన్ను బలపరచువాడని నేనే, సహాయం చేయవాడని నేనే, నన్ను అయితే నీ దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుందన్నావు ప్రభువా. ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం. స్తోత్రం తండ్రి. దేవా, అన్ని విషయాల్లో చాలిన దేవుడుగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి, ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ బిడ్డని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నా. ఈ బిడ్డ మాటలు, అడుగులో, సమస్తంలోనూ మీరే మహిమ ఘనత తెచ్చుకోమని, ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు, ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ బిడ్డ పక్షంగా నజరేయుడైన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి, ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ, ఈ బిడ్డతో పనిచేసే సైన్యం అంతటినీ కూడా ఆశీర్వదించమని, అందరికీ మంచి మేలు జరిగించమని, రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని, ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ, మీ రక్తంతో కవర్ చేస్తూ, మా ప్రభు యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజాగలం పేరిట ప్రారంభమైన ఈ ప్రచార యాత్ర చిత్తూరు జిల్లా పలమనేరులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ సీఎం జగన్ కూడా ప్రచారం చేస్తుండటంపై స్పందించారు. ముసుగు వీరుడు వస్తున్నాడని, అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి అని పిలుపునిచ్చారు. రాయలసీమకు అన్యాయం చేసిన ద్రోహి పరదాల దాటి వస్తున్నాడని, మా ప్రాంతానికి రావడానికి వీల్లేదంటూ ప్రజలు గట్టిగా నిందించాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే జగన్ దిగిపోవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటే విమర్శిస్తున్నారని, గత 5 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది వైసీపీ కాదా అని మండిపడ్డారు. ఏ తారీఖు? మే 13వ తారీఖు. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఈ వర్గం ఆ వర్గం వాళ్ళు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, రైతన్నలు ఒక భరోసా కోసం వేచి చూసే రోజు వస్తుంది. యువత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. చేనేత కార్మికులు ఆసరా ఇచ్చే సమయం ఆసన్నమైంది. చేనేత కార్మికులకు చెప్తున్నా, నేను అండగా ఉంటాం, మేము అండగా ఉంటాం, మీకు న్యాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాల్ని నమ్మకాన్ని గౌరవాన్ని ఇచ్చే రోజు వస్తుంది. పన్నుల బాధుడు లేని మంచి సుపరిపాలన ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. జే బ్రాండ్ మద్యం ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? గంజాయి, డ్రగ్స్, కబ్జాలు, హింస రాజకీయాలు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అశాంతి కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పోగొట్టే రోజు తొందరలోనే వస్తుంది. మీ అందరి భవిష్యత్తు కాపాడడానికి మేము ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ప్రజాగళం, ప్రజల గళం, మీరు నేను కలిసి పోరాడే పోరాటం. నేను అందుకే దీనికి పేరు పెట్టాను ప్రజాగళం అని. జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాడు సిద్ధం అంట. దేనికి సిద్ధం? ఇంటికి పోవడానికి సిద్ధం. నగరి మీటింగ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీకి భారీ విరాళం అందించారు. జనసేన పార్టీ కోసం తన సొంత డబ్బు నుండి 10 కోట్ల విరాళం చెక్కులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవి రత్నంకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాడు స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చారని ప్రస్తావించారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బు వెచ్చించిన తీరు గొప్పది అని కొనియాడారు. జనసేన పార్టీ కోసం ఓ సగటు కూలి తన చిన్నపాటి సంపాదనలో 100 పక్కన పెట్టి పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతున్నారన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతీలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, స్వాతంత్ర ఉద్యమాల కోసం. అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన స్వంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం 10 కోట్ల రూపాయలు నా సొంత నిధుల్ని మా పార్టీ ట్రెజరర్ శ్రీ రత్నం గారికి అందజేశాం. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది. నేను చాలామంది నా కోసం 200 రూపాయలు, 500 రూపాయలు, 1 లక్ష రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు. 500-600 రూపాయలకి కూలి చేస్తూ నాకు ప్రతిరోజు 100 రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు. సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు 40-50 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ 5-6 సంవత్సరాల్లో. అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అందజేశాను. మనస్ఫూర్తిగా ఇది పార్టీకి అండగా ఉంటుంది నిధులని చెప్పి రత్నం గారికి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రతి కుటుంబ సభ్యులను వివరాలను వాలంటీర్ల చేతిలో ఉంచుకోవడం సరికాదని బీజేపీ మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్ షేక్ బాజీ అన్నారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి డేటా వాలంటీర్ల నుంచి ప్రభుత్వం తీసుకుని వారికి ఎన్నికల్లో లబ్ధి చూపించే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ విషయంపై ఇప్పటికీ ఎన్నికల సంఘం అధికారులకు సైతం ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం అధికారులు వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మనిషి అనేవాడు ఈ రాష్ట్రంలో ఉన్న వాడికి వాడి యొక్క సమాచారం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎక్కడుందా అంటే ప్రభుత్వం చేతిలో ఉంది. అది ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే ఆ డేటా మొత్తం ఈ రోజున వాలంటీర్ల దగ్గర ఉంది. ఆ మెమరీ కార్డులో, ఈమెయిల్ ఐడీల్లో, మొత్తం సెల్ ఫోన్లో
మన కుటుంబం ఏంటో, మన కుటుంబంలో బ్యాంక్ అకౌంట్లు ఏంటో, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏంటో, మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి జబ్బులు ఏంటో, అదేంటి అన్ని అంశాలు కూడా మొత్తం కూడా చెప్పగలిగేది ఎవరంటే, మన కుటుంబం యొక్క రహస్యాలు మొత్తం కూడా చోరీ జరిగిందంటే అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎన్నికలకి మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సమాచారం మొత్తం కూడా ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల్లో ఉందనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో ఏదైతే వాళ్ళ యొక్క లావాదేవీలు బ్యాంకుల్లో జరిగినాయో, ఎక్కువ మొత్తంలో నిధులు జరిగినాయో, దీని మీద కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా కన్నేసినటువంటి అవసరం ఉందని చెప్పని, దాని మీద దర్యాప్తు చేయాలని చెప్పని కూడా తెలియజేశాం. ప్రభుత్వమే స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాకు అంగన్వాడీ మన యొక్క వాలంటీర్ కార్యకర్తలు ఉంటే చాలని చెప్పడం ఏదైనా ఉందంటే, దెబ్బ జరిగినా నష్టం జరిగినా వాలంటీర్ జరగాల, లాభం జరిగితే మాకు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని వాలంటీర్ సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికలు పక్షపాత వైఖరి లేకుండా జరగాల. ప్రభుత్వం పాలన చేసిన తర్వాత ఆ పాలన యొక్క ఫలితాలు మంచి చెడులు నిర్ణయించుకునే అవకాశం ప్రజలకు కుదరాల. వారిని మున్సిపల్ ఎన్నికల్లోనో పంచాయతీ ఎన్నికల్లోనో పారాలేపించి తీసుకెళ్ళి మిమ్మల్ని ఆగిపోతాయి, ఈ ఆగిపోతాయి, వచ్చే ఆగిపోతాయి, ఎళ్ళే ఆగిపోతాయి అని చెప్పని బెదిరించేది ఇది ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద వారు దర్యాప్తు చేస్తామని కూడా తెలియజేసి చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఒకటి, డోక్రా గ్రూపులు ఎవరైతే ఉన్నారో రీసోర్స్ పర్సన్లు ఉన్నటువంటి స్లమ్ లెవెల్. ఏపీలో అన్ని వర్గాల ప్రజలు జనసేనను గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ కార్పొరేటర్ కందుల నాగరాజుతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విరక్తి చెంది ఉన్నారన్నారు. వంశీ చేపడుతున్న ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 32వ వార్డులో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరం కూడా తిరుగుతూ ఉన్నాం. అందరి కోరిక ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ధృతరాష్ట్ర పరిపాలనని అంతమొందించాలి. ఎక్కడ కూడా ఏ సామాజిక వర్గం కానీ, ఏ బిజినెస్ వర్గం కానీ, ఏ ఊరు కూడా హ్యాపీగా లేరు. మేము అందరం మీకే ఓటేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలన్నా, ఈ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలన్నా దేశంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి. ఇంకొక ఆప్షన్ లేదు. ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు ఇంటికి కూడా రావసరం లేదు, మేము చూసుకుంటామని చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధిని కానీ ప్రజలను కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఓన్లీ బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఒకటి చెప్తా, మాకెందుకండి, మా దగ్గర ట్యాక్స్ వసూలు చేసి మా దగ్గర పన్నుల రూపంలో కోట్లు దోచుకొని అవి మాకు ఇస్తున్నారు తప్ప ఏమీ చేయట్లేదు. బటన్ నొక్కే కార్యక్రమం మా ఇంట్లో మేము మా డబ్బులు తీసుకొని మాకు ఇవ్వడం ఏంటి అన్నది ఒక కాన్సెప్ట్లో వెళ్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ఆయన్ని ఏందో ఒక్క ఛాన్స్ అని వచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాం, ఇక జీవితంలో మళ్ళీ ఓటేయమని చెప్తా ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. స్థానికంగా బాబ్జీ గారు కానీ వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా కలిసి ఇవాళ ఈ గడపడ తిరుగుతూ ఉన్నాం. చాలా అద్భుతమైన స్పందన ఉంది. ఖచ్చితంగా భారీ మేరతో గెలుస్తాం. ఖచ్చితంగా ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా చేస్తాం. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే గ్రీనరీ పెంచాలి, డ్రైనేజీ సిస్టమ్, రోడ్లు, ఇంకా చాలా కమ్యూనిటీ హాల్స్ కానీ కళ్యాణ చాలా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఏమి చేయలేదన్న విషయం మన అందరికీ కూడా తెలిసిన విషయమే. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము 100% ఒక అద్భుతమైన ఓల్డ్ సిటీని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని మీకు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమని ఉమ్మడి పార్టీల దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు మాన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది పైగా వైసీపీ కార్యకర్తలతో బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరగా వారికి వంశీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు, సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అవసరం ఏపీకి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ మన్యాల శ్రీనివాస్ గారు,
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పలికల పెదరాజు గారు, అలాగే మైలపల్లి సూర్యరావు గారు, అలాగే పెద్దాడ తేజ, అలాగే గుడ్ల ఈశ్వరెడ్డి గారు, అలాగే అంగడి సురేష్, మధ్య అప్పలరాజు, సోదరులు శ్రీనివాస్ గారు, వీరబాబు గారు, గిరిబాబు గారు, దిలీప్, కిరణ్, అలాగే వంగ కొండబాబు గారు, సింగంపల్లి ఉమామహేష్, మురుపాల రమణమ్మ, కాకర్ రాజేష్, ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 200 కుటుంబాలు, ముఖ్యంగా విశాఖ వాసులను ఎంతగానో అలరిస్తున్న మెరైన్ ఎగ్జిబిషన్ మరింత కొత్తగా నూతన హంగులతో విశాఖ వాసులకు వేసవి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతుంది. ఎగ్జిబిషన్ ప్రవేశ ₹150 నుంచి ₹100 తగ్గించినట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రాజారెడ్డి తెలిపారు. బీచ్ రోడ్లోని సబ్ మెరైన్ ఎదురుగా ఉన్న ఏయూ హై స్కూల్ గ్రౌండ్లోని ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రపంచ ప్రఖ్యాతమైన స్కూబా డైవింగ్, మిరమిడ్ షోలను ప్రత్యక్షంగా విశాఖ వాసులకు చూపించే ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. స్పెయిన్ దేశానికి చెందిన విదేశీ యువతులు ప్రత్యక్షంగా ఇక్కడ మిరమిడ్ షోలో సాగర కన్యల్లా అలరిస్తారని చెప్పారు. ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న దీనిని తొలిసారిగా విశాఖపట్నంకి పరిచయం చేస్తున్నామని తెలిపారు. వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖ వాసులకు, పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని, కొత్తదనాన్ని అందించడానికి వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఎగ్జిబిషన్ లో ఉన్న అండర్ వాటర్ టన్నెల్, అక్వేరియంతో పాటు లైవ్ బర్డ్స్, పెట్ యానిమల్స్ ప్రదర్శనకు అపూర్వ ఆదరణ లభించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని విశాఖ వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కేవలం ఒకే టికెట్ పై 3 విభిన్నమైన అంశాలను ఇక్కడ వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని నిర్వాహకుడు రాజారెడ్డి తెలిపారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి డబుల్ డెక్కర్ టన్నర్ దగ్గర సుమారుగా 2 నెలల నుంచి మన విశాఖనగర ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు. ముందుగా వారందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఒక్క విశాఖపట్నం నగరం నుంచే కాదు, ఈ టూరిస్టులు అయితే ఎవరైతే ఉన్నారో దేశ నలుమూల నుంచి టూరిస్టులు విశాఖపట్నంకి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలామంది వచ్చి వీక్షిస్తూ ఉన్నారు. ప్రప్రథమంగా ఇక్కడ పెట్టడం డబుల్ డెక్కర్ టన్నర్తో పాటు మనం ఇక్కడ లైవ్ బర్డ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది, పెట్ యానిమల్స్ని. ఈ షో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వేసవి స్టార్ట్ అయిపోయింది కాబట్టి చిన్నారి పిల్లలందరికీ కూడా హాలిడే స్టార్ట్ అవుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంతకు మునుపు ఎగ్జిబిషన్ టికెట్ ₹150 ఉండేది. దాన్ని కుదించి, అంటే తగ్గించి ₹100 చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ₹100కి ఈ అవకాశాన్ని కల్పించే విధంగా మేము ముందుకు పోతూ ఉన్నాము. ఎందుకంటే ఇంకా ఎక్కువ జనాకర్షణ వచ్చి ఇంకా ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తారనేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా టికెట్ రేట్ తగ్గడం జరిగింది. దీంతోపాటు భారతదేశంలోనే ప్రప్రథమంగా ఫస్ట్ టైం వచ్చే నెల 6వ తారీఖు నుంచి మన ఎగ్జిబిషన్లో స్క్యూబా డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్రప్రథమంగా చెప్పాలంటే స్పెయిన్కి సంబంధించినటువంటి గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మంది, అంటే 2-3 ఇక్కడ మెర్మైడ్ డ్రెస్లో మన విశాఖ నగర ప్రజల్ని అలరించనున్నారు. అంటే మనం ఏదో యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, మెర్మైడ్స్ ఈ విధంగా ఉంటాయి, సముద్ర జలాల్లో ఉండే మెర్మైడ్స్ అని చెప్తూ ఉంటాం. కానీ వాటిని ప్రజలకి కళ్ళకు కనిపించేటట్టుగా, అంటే వారికి డైరెక్ట్గా లైవ్గా మెర్మైడ్ ఏ విధంగా ఉంటుందో చూపించడానికి కోసం కూడా మేము సన్నాహాలు చేస్తూ ఉన్నాము. ఆ ప్రదర్శన వచ్చే నెల, అంటే ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాము. దాంతోపాటు స్కూబా డ్రైవ్ కూడా ఉంటుంది లోపల. అంటే స్కూబా డ్రైవ్ అంటే మన పిల్లలకి చాలామందికి తెలియదు. అంటే ఇక్కడ మన విశాఖపట్నంలో లేదా వేరే కంట్రీస్లో సముద్రంలో తీసుకుపోయేసి స్కూబా డ్రైవ్ చేపిస్తూ ఉంటారు. అది మేము ఇక్కడ ఒక ట్యాంక్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా చూపించే విధంగా మేము చేయడం జరిగింది. ఇది వచ్చే నెల 6వ తారీఖు లోపల మన విశాఖ నగర ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నారి పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ చాలామందికి అయిపోయినాయి, ఇంకా కొంచెం మంది జరుగుతూ ఉన్నాయి కాబట్టి హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతాయి త్వరలో. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము ఏదైతే ఉందో అది ₹100గా కుదించడం జరిగింది. ఇంతకు మునుపు ₹150 ఉండేది, ఇప్పుడు ₹100 చేయడం జరిగింది. ఇక్కడ సందర్శించేటువంటి సందర్శకులకి ఎటువంటి పార్కింగ్ రుసుము ఉండదు. వారికి కావాల్సినటువంటి యాంపిల్ కార్ పార్కింగ్ ఏరియాని కానివ్వండి, 2 వీలర్ పార్కింగ్ ఏరియాని మనం మొదటి నుంచి కల్పిస్తూ ఉన్నాము. అంటే ఇంకా మెరుగ్గా ఇక్కడ ఉన్నటువంటి ఏసీలు కూడా ఇక్కడ తీర్చడం జరిగింది. ఏసీలు కూడా కెపాసిటీ పెంచి, ఎందుకంటే వేసవి
తాపం తట్టుకునే విధంగా ఏసీలు కూడా బాగా పెంచాము ఇక లోపల ఈ టనల్లో కానివ్వండి, బస్సులో కానివ్వండి బాగా చల్లగా ఉండే విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కూడా మనం ఏర్పాటు చేసాము. సందర్శకులు ప్రతి ఒక్కరూ ఈ వేసవి హాలిడేస్ని ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు విశాఖ ఒక పర్యాటక కేంద్రం. ఈ సమ్మర్ హాలిడేస్లో మన రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా జనం వచ్చి విశాఖ అందాలను చూస్తారు. కాబట్టి వారందరికీ కూడా మీ ద్వారా మేము తెలియపరుచుకునేది ఏంటంటే, ఒక ఎగ్జిబిషన్ లోపలికి వస్తే కనీసం 3 గంటల నుంచి 4 గంటల పాటు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆనందాన్ని, వినోదాన్ని పెంపొందించే విధంగా ఈ షో ఉంది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆనందపడతారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. విశాఖ తూర్పు నియోజకవర్గం 18వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఓటర్ను కలిసి తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మరో అవకాశం ఇవ్వాలని, పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీని ఆశీర్వదించాలని కోరారు. సీఎం జగన్ అందిస్తున్న నవరత్నాలు ప్రజలకు వరమని, జనరంజకంగా జగనన్న పాలన సాగుతుందన్నారు. నియోజకవర్గంలోని 72 రోజులుగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామని, ప్రతి గడప గడపకు వెళ్లి పాదయాత్రగా తమకు ఒక అవకాశం కల్పించాలని కోరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 18వ వార్డులో సెక్టర్ 6 ఎంవీపీ కాలనీలో ఇక్కడ పార్టీ ప్రచార కార్యక్రమంలో చేస్తా ఉన్నాం. మా ఎంపీ అభ్యర్థి గారైన బొత్స ఝాన్సీ గారు, అదేవిధంగా నేను, మా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా ఈ రాబో ఎన్నికలు మా ఎంపీ అభ్యర్థి గారు చెప్పినట్టుగా ఇవి ఒక ఉన్నత అంటే పెత్తందారులకి పేదలకి మధ్యలో జరుగుతున్న యుద్ధంగా, ఒక నిజాయితీకి అవినీతికి మధ్యలో జరుగుతున్న యుద్ధంగా వర్ణించవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ప్రభుత్వం అంతా నడిపించారు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి కూడా సంక్షేమ పథకాలు పూర్తిగా పేదల కోసం, ఒక ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా, ఎవరికి ₹1 లంచం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ 5 సంవత్సరాలు చేస్తే, ప్రతి ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి అమలు చేసి వేళ ప్రజలందరికీ మంచి చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే, గతంలో చేసిన 2014 కానీ 14 నుంచి 19 కానీ అంతకుముందు చేసిన మొత్తం 14 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిగా చేసిన ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన హామీని ఏది నిలబెట్టుకోలేదు. 2014లో 600 పేజీల మేనిఫెస్టో పెట్టి ఒక్క హామీని కూడా అమలు చేయని ఏదైనా దుర్మార్గపు వ్యక్తున్నాడంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాల మాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, 25,000 పుట్టిన అమ్మాయికి ఇస్తా అన్నాడు. ఇలా ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పి ఈరోజు మళ్ళీ అందరినీ ఒక్కడే వచ్చి ధైర్యం లేక అందరినీ కట్టగట్టుకుని రోజు వస్తూ ఉన్నాడు. అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క హిస్టరీ, వాళ్ళందరూ కూడా కలిపి ఈరోజు వస్తూ ఉన్నారు. ఈయన ఏకాకిగా నిలబడి ఈరోజు ధైర్యంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకొస్తాను, ఇక్కడ అభివృద్ధి చేస్తాను ఈ ప్రాంతాన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని చెప్పిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం తీసుకుంటే మీరు ఇక్కడ అందరూ కూడా పాత్రికేయులు ఉన్నారు. ఏ రోడ్లైనా మీరు వెళ్ళండి, ఏ రోడ్లైనా చూడండి, ఫుట్పాత్లు చూడండి, గ్రీనరీ చూడండి, పార్కులు చూడండి. ఒక్క వాటర్ సమస్య, తాగునీటి సమస్య లేదు. 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరో ఒక ట్యాంకర్ నీరు కొనుక్కున్న పాపాన పోలేదు. అదేవిధంగా ఒక్కరోజు పవర్ కట్ లేదు, అదేవిధంగా ఒక శానిటేషన్ ఇబ్బంది లేదు, ఒక దొంగతనాల ప్రాబ్లం లేదు. ఇంత అద్భుతంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారిని మనం ఎంతగా మెచ్చుకోవాలి ఈరోజు. అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవాళ చూస్తే గత 30 సంవత్సరాలు ఏ రోజు జరిగినంతగా ఈ 3 సంవత్సరాలు మా మేయర్ గారు కానీ, మా కార్పొరేటర్లు కానీ, కౌన్సిల్ ఈరోజు అభివృద్ధి చేశారు. ప్రతి రోడ్లు, తార్ రోడ్లు, ఫుట్పాత్లు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఇలా బీచ్ రోడ్, అద్భుతమైన బీచ్ రోడ్డు. ఇవాళ బీచ్లు, ఎన్నో బీచ్లు డెవలప్ చేశారు. రుషికొండ కానీ, సాగర్ నగర్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి అద్భుతంగా చేసి ఇవాళ చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు చూడలేక వాళ్ళు ఏదో రకంగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇందాక ఎవరో చెప్పారు, ఆయన ఏదో భరత్ గారు ఎంపీగా నేనే గెలుస్తాను, ఎమ్మెల్యేగా ఆయనే గెలుస్తాను అనేది చెప్పారంట. వచ్చే చూద్దాం. ఈ జూన్ 4 రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆయన చూసుకోమనండి, జూన్ 4 రెడీగా ఉండమనండి. రిజల్ట్స్లో ఏం వస్తుందో వెయిట్ చేయమని చెప్పండి. గతంలో ఆయన నా మీద ఓడిపోయి ఉన్నారు, ఆయనకి చూస్తారు ఈసారి కూడా. మళ్ళీ నాకు ఆయన దురదృష్టానికి చూసి నేను బాధపడతా ఉన్నా. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ఓడిపోతున్నారు ఆయన మా ఝాన్సీ గారి చేతిలో. అది రాసుకు పెట్టుకోండి. ఈరోజు గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని గ్రామ సచివాలయాల ద్వారా ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి, నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం వాసుపల్లి గణేష్ కుమార్ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. తొలుత వన్-టౌన్లోని దుర్గాలమ్మ గుడి వద్ద వైసీపీ నేతలంతా పూజలు చేశారు. అనంతరం ఆ ప్రాంత
రావడంతో మేయర్ సహా వైసీపీ నేతలంతా మాట్లాడారు. వాసుపల్లి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో గుర్తు చేశారు. సీఎం జగన్ సహకారంతో సంక్షేమం, అభివృద్ధి రెండు ఒకేలా చూపించారని తెలియజేశారు. అభివృద్ధి కావాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలన్నారు. వైసీపీ అంటే ప్రతిపక్ష కూటమికి భయం పట్టుకుందన్నారు. కార్యక్రమంలో విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, వైసీపీ దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, ఆది విష్ణురెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం యొక్క ప్రచారాన్ని ప్రారంభోత్సవం చేశాము. ఏ రోజైతే ఎలక్షన్ కూడా వచ్చిందో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా సీనియర్ నాయకులందరినీ కూడా, తటస్థంగా ఉండే నాయకుల్ని, ఇతర కుల పెద్దల్ని అందరినీ కూడా ఇప్పటికే కలుసున్నాము. స్వయంగా ఇంటికి వెళ్ళి కలుసున్నాము. మరి ఈరోజు ఈ యొక్క వార్డులో 3 రోజులు పర్యటన చేస్తాము. అలాగే 14 వార్డులో కూడా అక్కడుండే కార్పొరేటర్సు, అధ్యక్షులు అక్కడ ప్రతి వార్డులో కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీస్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కంప్లీట్గా సౌత్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ మూడ్ని తీసుకొని రావడం జరిగింది. మన దక్షిణ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుపుతారని చెప్పి మరీ కూడా వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో విశాఖ నగరం నడిబొడ్డున విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉన్న దుర్గాలమ్మ ఆలయం సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అమ్మవారి దుర్గాలమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం కోసం బస్సు యాత్ర ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. ఆయన కూడా అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన మేళ్ల వల్ల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 175 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల్ని, 25 నియోజకవర్గాల్లో ఉండే పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఆశీర్వదించాలని అమ్మవారికి వేడుకొని తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళా అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో మా అభ్యర్థులు విజయం సాధించి మరీ ముఖ్యంగా ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్న విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా ఇక్కడ ప్రజల ముందుకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజల ముందుకి ఆశీర్వాదం కోసం, మద్దతు కోసం ఈరోజు ప్రజల్లోకి వస్తున్న శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారికి కూడా ప్రజలు, విశాఖ పార్లమెంటు పరిధిలోని ప్రజలు, విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ప్రజలు ఆశీర్వదించాలని, అండగా నిలబడాలని, మళ్ళా రాష్ట్రంలో ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న గణేష్ కుమార్ గారు, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారిని ఆశీర్వదించాలని, అట్లానే అమ్మవారి ఆశీస్సులతో కూడా వీళ్ళిద్దరూ రాబోయే రోజుల్లో విజయం సాధించాలని కోరుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్. ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. ప్రజాస్వామ్యం గెలవాలంటే జగన్ దిగిపోవాలి. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీకి 10 కోట్ల విరాళం అందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ.
వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో దూరంగా ఉంచాలి. బీజేపీ మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్ షేక్ బాజీ డిమాండ్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.